నాకు బగ్గ దొరికి ఇప్పుడు అస్సలు కానరాకుండా పోయినాయి అనుకోర్రి. అబ్బా అవి బంగారం అయిపోయినాయి అంటుంటారు. అంటే అంత ఇల్వగల్లయి అన్నట్టు. దొరకక ఏదన్నా దొరికితే బంగారమోలే తీసుకోక ఏమో వంకలు పెడుతున్నావేమ్రా అంటుంటారు. అంటే బంగారాన్ని ఎవ్వరు వద్దనుకోవద్దన్నట్టు. ఏదన్నా వస్తువును కాయిస్తో దాపెట్టుకున్నా బంగారం లెక్క దాచుకుంటుర్రని తోటోళ్ళ మీద పాయిరం చూపెట్టిన బంగారం అసొంటి మనిషి అని అంటుంటారు. ఇంతకు ఆ బంగారం ముచ్చట ఎందుకు అంటారా? వార్తల చూడుర్రిగా. బంగారం మళ్ళా బంగారం అయిందుల్లా. తులం 1,00,000 దాటింది. మరి 24 క్యారెట్ల సొక్కమైన బంగారం 1,1400 ఇయ్యాలా. నిన్న 97,000 ఉంటే తెల్లారటోరకు 2,000 మీదనే పెరిగిందంటే చూడుర్రి. 1 గ్రామ్ కొనాలన్నా 10,000 పెట్టాల్సిందేనబ్బా. ఇక 22 క్యారెట్లు అయితే 92,000 చిల్లర వలుకుతాంది. ఓ నెలన్నర కిందట 1,00,000 దాటి అటెన్క కిందికి దిగుతుంటే ఇగేం కాదు ఆగుతుండొచ్చు అనుకున్నారంతా. మరెందుకు పెరిగిందంటే దునియాల పరిస్థితి మంచిగా లేనందుకు. అమెరికా చైనా నడుమ బిజినెస్ లొల్లి నడసబట్టే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేయబట్టే, ఇరాన్ ఇజ్రాయెల్ కు తగ్గ ఫరుండే, ఇంకా కొన్ని దేశాల పైసల పరిస్థితి సుత మంచిగా లేదు. హగో గందుకే కంపెనీల పెట్టుబడి పెట్టి లాస్ అయ్యే కంటే సప్పుడు గంట బంగారం మీద పెడితే బొంబాటుకుంటదని చాలా మంది ఇటు మర్రిర్రట. హీగేముంది, రాకెట్ వేసుకొని రయ్యన మీద కురకబట్టే. గా పెద్ద మోతవార్లకు పెద్దగేం ఫరాక్ పడదు గాని మనసొంటోళ్ళకే మస్తు తిప్పలబ్బా. ఆడవిళ్ళ లగ్గానికి 20 తులాల బంగారం ఒప్పుకుంటే 20 లక్షలు కావాలి. మరి మనకన్నేమో పెండ్లిలకు పేరెంటాలకు పతొక్కదానికి బంగారం పెట్టు నేర్సబట్టిరి. రేటు గిట్లనే ఉంటే రేపు తులాలు కాకుండా గ్రాముల మీదికెళ్ళి కొనాలనో ఏమో పో.